హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన 2 అప్డేట్స్ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే ఇటువంటి అప్డేట్స్ ఉంటేనే మాత్రం, ఇటువంటి సెట్టింగ్స్ ఉంటేనే మాత్రం, ఇటువంటి సర్టిఫికేట్ చూపిస్తేనే మాత్రం కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తారంట. అలాగే ఇక మనం చూసుకున్నట్టయితే ఏ తేదీ నుంచి, ఏ వారం నుంచి, ఏ రోజు నుంచి ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు. మనకి ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు హామీని నెరవేర్చుకోవాలనే ఆశయంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే ఓన్లీ అర్హులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు జమ చేయాలని, ఎటువంటి అనర్హులకు ఈ పెన్షన్ డబ్బులు అందకుండా గత ప్రభుత్వం మాదిరిగా అందరికీ పెన్షన్ డబ్బులు జమ చేయడమే కాకుండా ఎవరెవరికి ఇస్తున్నాము అన్న దానిపై నెల నెల సర్వే అని కూడా ఉంటుందంట. అలాగే ఇప్పుడు కొత్త పెన్షన్లు తీసుకునే వారందరికీ సర్వే విధించిన తర్వాత కొత్త పెన్షన్లు ఖాతాలలో జమ చేస్తారంట. అలాగే ఏ నెలలో ఏ రోజు నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా జమ చేస్తున్నారో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ అవుతున్నాయి, లేదంటే పాత పెన్షన్లు ఈరోజు జమ అవుతున్నాయా లేదా అన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది అందిస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతున్నాయి, అలాగే వీలైనంత తొందరలో రానున్న 3-4 గంటలలో ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి అన్న దానిపై మీకు వీడియోలో పూర్తిస్థాయి సుష్టత సమాచారం అనేది అందిస్తాను. అలాగే దీంతో పాటుగా ఎవరైతే పాత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వారికి కూడా కార్డు అనేది ఉంటుందంట. ఆ కార్డు చూపిస్తేనే పాత పెన్షన్ను కొట్టివేసి వారికి కొత్త పెన్షన్లుగా మార్చి అటువంటి కార్డు చూపిస్తేనే వారి ఖాతాలలో, పోస్ట్ ఆఫీసులలో ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అధికారులు అనుమతిస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈ పూర్తి స్థాయి సమాచారం అనేది మనం ఈ వీడియోలో అయితే వెళ్ళి తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకే తొందరగా రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు మన ప్రభుత్వం నుంచి సంతోష శుభవార్త అనేది తెలియజేయడం అయితే జరిగింది. సో ఎప్పటి నుంచో, ఏ రోజు నుంచో ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి ఈ నెల ఆఖరితో వాళ్ళకి కొత్త పెన్షన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అలాగే ఆర్థిక శాఖ నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం అయితే జరిగిందంట. సో ఇక రానున్న 13 రోజులలో, లేదంటే రానున్న 15 రోజులలో, అంటే జనవరి మొదటి వారం లేదంటే డిసెంబర్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లో డేట్లు అనేది చేంజ్ కాకుండా, మళ్ళీ నెలలు అనేది చేంజ్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో జనవరి మొదటి వారం, డిసెంబర్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు జమ చేయాలనే ఆశయంతో ప్రభుత్వం ఉందంట. ఇక ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ కూడా కేటాయింపు పూర్తయిందంట. సో ఇక ఈ కొత్త పెన్షన్లు పంపడమే ప్రభుత్వం నుంచి ప్రజల ఖాతాల్లోకి చెల్లించడమే లేట్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇచ్చిన హామీ మేరకు ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు, ప్రతి ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, అలాగే మహిళలకు 2,500 రూపాయలు, మనకి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక మీరు ఇక్కడ అప్డేట్ చూసినట్టయితే జనవరి మొదటి వారం, డిసెంబర్ చివరి వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారంట. సో ఇక ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి వారు ఎవరైనా ఉంటే మన వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.